నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు? నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు? నా ఊసే నీకెందుకు ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకు? కష్ట మరణాత. దేవుడు అనేక మందికి అనేక రీతిలుగా అనేక తలాంతులను అనుగ్రహించారు. కొందరు పాటలను రాస్తే మరికొందరు పాటలను తీయగా పాడతారు. మరికొందరు యాక్షన్ చేస్తూ వాటిలోని భావాన్ని వ్యక్తం చేసి పాడతారు. ఇప్పుడు మీరు చూస్తున్న యాక్షన్ సాంగ్స్ రాసిన వారు మరియు పాడిన వారు వేరొకరైతే మన ఆత్మీయ తండ్రి గారు రెవరెండ్ డాక్టర్ జిఆర్ ఎమాన్యుయల్ రాజ్ మరియు మన అమ్మగారు జి జ్యోతి పుష్ప మరియు మన యంగ్ మాస్టర్ జి టినోకి గారు వచ్చే ఈ యాక్షన్ సాంగ్స్ ని చూద్దాం. చూస్తున్నది యాక్షన్ సాంగ్స్. దైవ దీవెన పొందుదాం. మరణాత. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. నీ ప్రేమ నేను చాటెదను, నా సర్వం నీవేసయా. నీ ప్రేమ నేను చాటెదను, నా సర్వం నీవేసయా. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తిదారి, వికటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. వికటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. వివరించలేను నీ ప్రేమను, వర్ణించలేను నీ మహిమను. ఎంత పెట్టికొన్నా దొరకని ప్రేమను. విరిగిన మనసులే నీకిష్టముగా, పగిలిన గుండెలే నీ అర్పణగా. హృదయమా హృదయమా
హృదయమా హృదయమా నా హృదయమా చెమ్మగిల్లు కన్నుల కన్నీళ్ళు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం పట్టణమునందు బైబిల్ మిషన్ స్వర్ణ దేవాలయం స్వస్థత యందు ప్రతి సోమవారం ఉదయం 7:30 నుండి స్వస్థత ప్రార్థనలు చేయబడుచు ఉన్నవి. ఈ స్వస్థత శాలకు వేల కొలది ప్రజలు తండోపతండాలు హాజరై దైవ దీవెన దైవాశీర్వాదాన్ని పొందుతూ ఉంటారు. నీకెందుకు ఓ యేసయ్యా. ఈ మధ్య కాలంలో ఆగస్టు 5న జరిగే తైలాభిషేక పండుగ వేలాది ప్రజలు తండోపతండాలుగా కదిలి అభిషేక ఆరాధనలో పాల్గొన్నారు. నష్టాలలో వేలాది ప్రజలు తండోపతండాలుగా కదిలి ఆరాధనలో పాల్గొనడానికి అభిషేకింపబడడానికి వారిలో ఉన్నటువంటి పట్టును దేవుడే చూచాడు. వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా నేనంటే నీకెందుకు ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకు. ఆగస్టు 5న బంధు ప్రభావం పడిన వాతావరణం అనుకూలించపోయిన వాటిని ఏమీ లక్ష్యము చేయక వాటిని పట్టించుకోకుండా మాకు అభిషేకమే ప్రాముఖ్యమని మాకు దీవెనయే ప్రాముఖ్యమని రాష్ట్ర నలుమూల నుండి అన్ని జిల్లాలలో నుండి ఈ తైలాభిషేక పండుగకు తండోపతండాలుగా హాజరై అభిషేకింపబడి గొప్ప దీవెన దైవ దీవెన పొంది ఉన్నారు. నన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. ఆత్మపూర్ణులైన అయ్యగారు అమ్మగారిచే అభిషేకింపబడి గొప్ప దైవ దీవెన పొంది ఉన్నారు. ఒక ప్రక్కన బంధు ప్రభావం పడిన వాతావరణం అనుకూలించకపోయినా వాటిని ఏమీ లక్ష్యము చేయక రాష్ట్ర నలుమూలల నుండి ఈ తైలాభిషేక పండుగ తండోపతండాలుగా హాజరై అభిషేకింపబడి దైవ దీవెన పొంది ఉన్నారు. ఏ రుణమో ఈ బంధము నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకు. నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా
స్థానాలకు వారి ప్రదేశాలకు చేరుతున్నారు. చూసారా చూసారా ఎవరును వారిని తీసుకురాలేదు, ఎవరిని వారిని తోడుకుని రాలేదు, ఎవరును వారిని తండోపతండాలుగా తీసుకుని రాలేదు. దేవుని మీద ఉన్న ప్రేమ చొప్పున, దేవుని మీద ఉన్నటువంటి ఆశ చొప్పున నన్ను ఆకర్షించుము, మేము మీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదమని వాక్యములో ఉన్న మాటను బట్టి ప్రభు ఆకర్షించుకుంటున్నారు గనుక ఆకర్షింపబడిన ప్రతి బిడ్డ ఎంతో ధన్యమైనదని, మా జీవితాలే ధన్యమైనవని పరిగెత్తుకుని దేవుని సన్నిధిలో ఏకీభవించారు. ఇంతకన్నా గొప్ప భాగ్యం ఏముంది? ఇంటి దగ్గర ఉన్న వారికి ఉన్నదా? పనిలో ఉన్న వారికి ఉన్నదా? దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర ఉన్నవారికే కదా ఈ భాగ్యం. ఆ భాగ్యాన్ని వీరు పొంది ఉన్నారు, అభిషేకింపబడ్డారు. అభిషేకింపబడిన వారికి ప్రత్యేకమైన దీవెనలు, దేవుని బాహుబలము వారికి తోడే ఉండునని, దేవుని ఆశీర్వాదము వారికి తోడుగా ఉండునని, ఎవరునూ వారిని ముట్టకూడదని వాక్యములో వ్రాయబడిన మాటలు వీరు ఎరిగిన వారై పామరులుగా ఉన్నవారు, విద్యావేత్తలుగా ఉన్నవారు, ఉద్యోగస్తులు అందరూ దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రియ సంఘమా, ప్రియ సంఘమా, ప్రియ సంఘమా, ప్రియ సంఘమా, శారను పొలములు పూచిన పుష్పమా, ఆనందభరితం నీ హృదయం, నీ ప్రేమ అపారము, ఆనందభరితం నీ హృదయం, నీ ప్రేమ అపారము, యేసునాథుడు నిన్ను పిలువగా, యేసునాథుడు నిన్ను పిలువగా, సిద్ధపడుమా ఓ సంఘమా, ఓ సంఘమా, నా సంఘమా, ఓ సంఘమా, నా సంఘమా. నేనైతే యాటలపాలెం అండి మాది. నాకు ఛాతిలో ఒక బెళ్ళ కింద వచ్చిందండి. అది నేను కోయిట్ నుంచి వచ్చానండి. అక్కడ ఆపరేషన్ చేస్తానన్నారండి. నేను చేయించుకోనండి, ఇంటి దగ్గరికి వెళ్ళిపోతానని అన్నానండి. నన్ను పంపించేశారండి. వచ్చానండి. ఆపరేషన్ చేయకముందే ఇంజక్షన్లు అండి, భయంకరమైన ఇంజక్షన్లు చేసేవారండి నాకు. మరి నన్ను తీసుకొచ్చి ముగ్గురు తీసుకొచ్చి ఆటో ఎక్కించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేవారండి. 4 రోజులు 5 రోజులకి గెబుతూ ఉండేది కాదండి. మరి అలా చేయించుకున్న తర్వాత 3 నెలలు పోయిన తర్వాత ఆపరేషన్ చేయాలన్నారండి. ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలో వేడి సెట్టింగ్లు ఎక్కిచ్చారండి. వేడి సెట్టింగుల్లో కూడా వారం రోజులు గెబుతూ ఉండేది కాదండి. నరాలన్నీ సక్సిపిల్లిపోయి నరాలన్నీ దొరికి కాదండి. కాళ్ళకి పెట్టివ్వరండి, ఇండస్ట్రీలో చేతులకు పెట్టివ్వరండి, ఎక్కడ నరాలు దొరికి కాదండి. తర్వాత అండి ఇంకా 3 ఇండస్ట్రీలు చేయించుకో, ఇంకా
ఇంకా కరెంట్ పెట్టించుకోవాలన్నారండి. మరి ప్రభా నీ చిత్తమైతే ఏమైతే జరుగుతుందో తండ్రి నన్ను బ్రతికించుకుందో అని సాక్షి బిడ్డగా ప్రభా నీ ఇష్టము తండ్రి. నేనైతే మాత్రం ఇంజక్షన్లు చేయించుకోలేనండి. ఆ హాస్పిటల్, గాబుల్ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ మా పాపలు ఇద్దరు కూడా నర్సులండి. మరి మా పాపలు ఎంతగానో డాక్టర్లతో కూడా చెప్పించివ్వరండి. మా పాపలు కూడా చెప్పి ఏడ్చివ్వరండి. మరి నేను చేయించుకోలేనమ్మా, ఆయన ఇష్టం ఎలా చేయాలని ఉంటే ఆయన ఇష్టం ప్రకారంగా చేస్తారు. నేను ఇంకా చేయించుకోలేనన్నానండి ఇంజక్షన్లో. మరి అలా పడతా లేగితేనండి నేను జుట్టు అంతానండి కిందకు పడిపోయిందండి. మరి జుట్టు అంతా కిందకు పడిపోతే ఇంజక్షన్లు చేయించినప్పుడు అలా వస్తాము ఊడిపోతామోనండి. నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు ఏంటంటే రోజుకి జుట్టు వస్తలేదని చాలా మంది అడిగిపోరండి. నేను చాలా సిగ్గుపడిదానండి. మరి చేయించుకున్న తర్వాత మరి నేను ఇంజక్షన్లు చేయించుకోలేనని స్వస్థాలయంకి వెళ్తాను, ఆ దేవుడు బాగు చేస్తాడని నేను స్వర్ణదేవాలయంకి వచ్చానండి. మరి ఇప్పుడు 15వ వారం అండి. ప్రభా నీ చిత్తం ఏమో జరుగుతుందో తండ్రి నన్ను బాగు చేయండి, నేను సాక్ష్యంగా నిలబెట్టుకో ప్రభా అని నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని ఇంజక్షన్లు చేయించిన కాటికి నేను అలాగో పడతా లేకుతా ప్రభా నీ చిత్తం ఏముందో తండ్రి నన్ను శుద్ధి చేస్తాను ప్రార్థన బలముగా చేసుకుంటుందన్నానండి. మరి 4 రోజులు 5 రోజులు మనిషిని గవితలో ఉండేదాన్ని కానీ ఇంజక్షన్ చేసినప్పుడు మరి దేవుడు ఎంత గొప్పవాడో, మరి తండ్రి ఎంత గొప్పవాడో ప్రభు. మరి నేను హాస్పిటల్కి వెళ్ళానండి మొన్న చూపించుకోవటానికి. నువ్వు ఇంజక్షన్ చేయించుకోలేదమ్మా, కరెంట్ పెట్టించుకోలేదన్నారండి. మరి నేను పెట్టించుకోలేదండి, నా దేవుడు బాగు చేస్తాడండి. స్వర్ణదేవాలయం స్వస్థాలయం పెద్దాపురం ఉన్నదండి. మరి నా దేవుడు బాగు చేస్తాడండి. మరి మీరు డాక్టర్లు మందులు వేసిన కాడికి నా రోగం పోదండి, నా రోగం దేవుడు బాగు చేస్తాడండి అన్నానండి. మరి ఆయన పరీక్ష చేసండి, నీకు ఏమీ లేదమ్మా, నీకు నీరసం అన్నారండి. దేవుడికి సతత ఇచ్చినందుకు, అయ్యగారికి ఈ సమయం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి, సంఘానికి కూడా వందనాలండి. నాకు ఒళ్ళంతా అలసిపోయిందండి. ఎందుకనేసి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు నీకు ఒంట్లో గుండ్లు అదే పొగర్తపాలెం అండి మాది, అమ్మ కృపండి నా పేరు. అయితే నాకు ఒళ్ళు ఆసిపోయిందండి. ఒళ్ళు ఆసిపోతుంటే ఎందుకు ఆసిపోతుంది అనేసి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు అమ్మ నీకు గుండెల్లో రక్తం ఉండవలసిన ప్లేస్లో నీకు నీరు పట్టేసింది అమ్మ, నీకు ఏ పని చేయకూడదు, నువ్వు అసలు ఎక్కడ కూర్చుంటావో ఎక్కడ పడిపోతావో నీకే తెలియదు అనేసి డాక్టర్ గారు చెప్పారండి. ఇదే తండ్రి ఎలా చెప్పారు, నేను పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, ఇంటి దగ్గర పని ఎలా చేసుకోవాలని నేను అనుకున్నానండి. అనుకున్న సమయంలో మళ్ళీ తండ్రి నేను పిల్లల్ని చదివించుకుంటూనే ఇంటి దగ్గర పని చేసుకుంటూనే నీ సన్నిధికి నేను నడుస్తాను తండ్రి, నాకు ఏ మేలు చేస్తావో నీ చిత్తం తండ్రి అనేసి నేను నీ సన్నిధికి వచ్చానండి. 7 వారాలు చేశానండి. ఈరోజు 8వ వారం అండి. నాకు ఎటువంటి బాధ లేదండి. ఒల్లాపు కూడా తగ్గిపోయిందండి. సాక్ష్యం, చిన్న సాక్ష్యం దేవుడు దీవిస్తాడని, మా కుటుంబం కోసం కూడా మీరు అందరూ ప్రార్థన చేస్తారని నేను ఎంతగానో అడుగుతున్నానండి. అమ్మగారు వందనాలండి. మాది వడిసలేరండి. నా పేరు కాదా వీరరత్నం అండి. నేను 99లో మా ఆయనగారు చనిపోయారండి. నాకు 3 ఆడపిల్లలండి. అందులో ఈ 2వ అమ్మాయికి కిడ్నీ పాడయిందండి. 99లోనే పాడయింది అన్నారు. అలాగని కాకినాడ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. 1 నెల ఉంచిన తర్వాత ఇంకా తగ్గడం లేదు అనేసి మళ్ళీ స్వర్ణదేవాలయంకి వచ్చామండి. 21 వారం చేసిన తర్వాత 22వ వారంలో సాక్ష్యం చెప్పుకోవాలని, అయ్యా నాకు భర్త లేడు, మరి నా కుమార్తెని ఏం చేస్తావు, రేపు సాక్ష్యం చెప్పుకోవాలి అని నేను ప్రార్థన చేసి పడుకున్నప్పుడు అండి, ఆ రాత్రి నా కుమార్తె మీద నీళ్ళు కుళాయిప్పి దేవుడు స్వస్థపరిచాడండి. 22వ వారంలో తెల్లవారితే సోమవారం అనగా వచ్చి నేను సాక్ష్యం చెప్పుకున్నానండి. అదే అమ్మాయికి మరలా 2010లో వివాహం జరిగిందండి. వివాహం జరిగితే ఇప్పటికి 3 సంవత్సరాలు అయినాయండి. గర్భవతి కాలేదండి. ప్రభువా నీవు బ్రతికించావు, మళ్ళా భర్తనిచ్చావు. ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు అయిన సంతానం లేదనగానే నేను ఏడ్చినప్పుడు, భయపడకమ్మా నీ కుమార్తెకు సంతానం నేను ఇస్తాను అలాగని మాట్లాడారండి. ఇప్పుడు నెల తప్పినదండి. మళ్ళీ అదే అమ్మాయికి మరి భర్తకి ఉద్యోగం లేదనగానే మళ్ళీ ప్రార్థన చేశామండి.
అబ్బాయి బీఎడ్ చదువుకున్నాడని పెళ్లి చేస్తే ఉద్యోగం లేదు ప్రభు, సంతానం లేదు ప్రభు. ఎందుకు అలాగని నేను గట్టిగా ప్రార్థన చేసి 7 వారములు మళ్ళీ చేస్తాను ప్రభు అన్నప్పుడు మళ్ళీ మొన్న 2012 డిఎస్సిలో గ్రేడ్ 1 ఇండిపెండెంట్గా ఉద్యోగం వచ్చిందండి. ఆ బిడ్డకి సంతానం కలగాలని ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు నెల తప్పినదండి. దేవుడి శని సాక్ష్యాన్ని దీవించాలండి. గారికి అమ్మగారికి వందనాలు. మా జగ్గంపేట అండి. నా పేరు దేవరకొండ కాంచనండి. మా పాపకి సంవత్సరం క్రిందట స్కిన్ ఎలర్జీ వచ్చిందండి. అవి చాలా ఎర్రగా పెద్దగా మచ్చల కింద వచ్చినాయండి. అయితే ఆ మచ్చ వచ్చిన దగ్గర స్కిన్ లోపల నరాలు అలాగా కుళ్ళిపోయి చర్మం పాడైపోద్దని డాక్టర్ గారు చెప్పారండి. కాకినాడ చక్రపాణి హాస్పిటల్లో తల్లిబిల్ హాస్పిటల్ చూపిస్తానండి మా బాబుని కూడా. అయితే ముందు ఒకసారి మా బాబుకి ఫిట్స్ వచ్చినప్పుడు సాలకు వచ్చానండి. దేవుడు ఎంతగానో స్వస్థపరిచాడు. అయితే డాక్టర్ గారు చెప్పిన మాట ప్రకారంగా అయితే ఈరోజు నైట్ గడిస్తే కానీ పాప గురించి చెప్పలేనమ్మా, చాలా ప్రమాదం ఇది, నెల పట్టచ్చు 2 నెలలు పట్టచ్చు అని కూడా చెప్పారండి. ఒకవేళ తగ్గితే తగ్గచ్చు, లేకపోతే పాప పరిస్థితి చాలా విషమం అని చెప్పారండి. ఇది 100 మందిలో 7గురికి 6గురికి వస్తుందమ్మ ఇది అని చెప్పారండి. అయితే మా అమ్మగారు నేను హాస్పిటల్ అలా మోకరించి, తండ్రి నేను నమ్ముకున్నాను, నాకు ఏది కావాలంటే అది నువ్వు ఇచ్చావు, కానీ ఈ బిడ్డ విషయంలో ఏంటి ప్రభు ఇలాంటి శోధన వస్తుంది అని నేను చాలా బాధపడి ఏడ్చి ప్రార్థన చేసుకున్నామండి. అయితే మర్నాడు ప్రొద్దు డాక్టర్ గారు వచ్చి, అమ్మ నువ్వు డబ్బుల గురించి కానీ దేని విషయంగా నువ్వు బాధపడద్దు, మీ పాపకి టెస్టులన్నీ చేయించిన తర్వాత ఏదైతే అది నేను చెప్తానని అన్నారండి. టెస్టులు చేయించిన తర్వాత ఇది చాలా ప్రమాదం, ఎక్కడ మచ్చ ఉంటే అక్కడ అలా కుళ్ళిపోయి నరాలన్నీ చచ్చిపడిపోయి కోమలోకి వెళ్ళిపోయి తర్వాత ప్రాణం పోతుంది, శ్వాస పీల్చుకుని గొట్టం మూసుకుపోతుందమ్మా ఈ అలర్జీ వల్ల అని చెప్పారండి డాక్టర్ గారు. అని చెప్పి పంపించారండి. టెస్టులు చేసి తీసుకొచ్చిన తర్వాత కూడా అదే చెప్పారు, నేనేమీ చేయలేనమ్మా, తర్వాత నువ్వేమి ప్రార్థన చేసుకుంటున్నావు, పూజలు చేసుకుంటున్నావు, నీ దేవుడి చెప్తావు, నా చేతుల్లో ఏమి లేదు మరి అని ఆయన అన్నారండి. నేను మనసులో బాధపడుతున్నాను కానీ పైకి అయితే అందరు ఎదురుగుంటా నా ప్రభు గొప్పవాడు, ఆయన నేను అడిగింది ఏది కాదనకుండా చేశాడు, బిడ్డ విషయంలో కూడా కార్యం చేస్తాడు, నేను షాలకు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభు, నా బిడ్డని స్వస్థపరిచని నేను అడిగానండి. దేవుడు వారం రోజులని స్వస్థతనిచ్చాడండి. మరలా దేహం ఎలాగైతే ఉందో బిడ్డను అలాగే చేశాడండి. దేవుడికి ఎంతగానో రుణపడి ఉంటాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవునికి వందనాలండి. మా జగ్గంపేట అండి. నా పేరు కుమారి అండి. నన్ను కుక్క గరిచిందని మరి 48 గంటలు అబ్జర్వేషన్లో ఉంచారండి. చాలా విపరీతంగా గరిచిందండి. బతకదని చెప్పేసి అన్నారండి. కానీ దేవుడు ఎంతగానో నన్ను కాచి కాపాడాడండి. 10 రోజులు హాస్పిటల్లో ఉన్నానండి నేను. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను కాచి కాపాడినందుకు దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాను. పొలం వెళ్ళానండి. నేను పొలాన్ని కనుక అమ్మలు ఉంటే ఆ కమ్మలు తీసుకుని వచ్చేసానండి. సోమవారం ఏమో కనపడలేదండి. ఆ సోమవారం రోజుని నా కాలు మీద ఏదో కుట్టినట్టు సెడ్ అయ్యిందండి. ఏటో అనుకున్నాను కానండి, తండ్రి ఏమైనా నీ మహిమే తండ్రి, నీ చిత్తమే తండ్రి, ఒకవేళ ఏదన్నా అయితే నీ చిత్తం తండ్రి, నేనేం చేయలేను అనుకునండి. నేను ఎక్కడికి మంత్రానికి గట్రా ఏమి వెళ్ళలేదండి. ఇంటికి వచ్చి చెప్తే మంత్రానికి వెళ్ళాలి, గింజలు తెచ్చుకుని అన్నారండి. నేను వెళ్ళలేదండి. ప్రేగుండని చెప్పి నా భయం లేదని అనుకున్నానండి. సోమవారం ఏమో కనపడలేదండి, మంగళవారం ఏమో కనపడలేదండి. బుధవారం నాడు పొద్దున్న 6 సొంతో నీళ్ళట్టుకుని నేను మా ఇంటి పక్కనే లేండి మామిడి తోటలోకి వెళ్ళి వచ్చేస్తున్నానండి. అలాగ అమ్మాయి నా దూరంలో నేను వచ్చానండి. వస్తే అలా వస్తున్నానండి. పామాయిల చెట్లు వేసారని అనుకుంటూ అందాళంగా వచ్చింది పోతులోకి. అమ్మాయి అంత దూరం వచ్చేసిందండి. పాము అంతలా ఉందండి, తాజిపాము దడ వచ్చేసిందండి. వచ్చేసండి ఈ చేతులు ఎత్తిన అలాగ లెగిసిపోయిందండి. సపం ఎత్తేసిందండి. బాబు తండ్రి స్వర్ణ దేవాలయంలో వేసిన ఆయన నన్ను కాపాడుతండ్రి అని చెప్పేసి దండం పెట్టుకున్నానండి. దండం పెట్టుకోగానే సపమిప్పి అలాగే చూసిందండి. బుస కొట్టిందండి ముందు 3 సార్లు. తండ్రిని నేను తడుచుకోగానే నా మధ్యకి తండ్రి వచ్చినట్టు అయ్యిందండి. ఆ పాముని నా మీదకి రాకుండా తండ్రి కాచాడండి. ఆ పాము అలా దండం పెట్టుకోగానే కిందకు వాల్చేసండి, పక్కకు పోయిందండి. ఓ పుట్టలోకి దూరేసిందండి. దూరెత్తులోకి రైతుల అబ్బాయిలు ఇద్దరు ఇక్కడ పాలు తీసుకుంటున్నారండి. అంత దూరాన్ని ఆ పొలం అంత దూరాన్ని ఉన్నారండి. పరిగెట్టుకు వచ్చేసండి, బాబు పని బాబు సాయిబాబు ఇలా పాము పగట్టేసింది, కొంత కొట్టండి బాబు, నన్ను చంపేద్దాలని చెప్తే అండి కర్రలు తీసుకుని ఇద్దరు వచ్చి వెళ్ళారండి. ఎత్తులోకి పుట్టలోకి దూరేసిందండి. నా పేరెట్టి పిల్లండి బాబు వచ్చేద్దంటే అప్పుడు కాంతం అని పిలిచారండి. కాంతం కాదు, నా పేరు రూతమ్మ అని పిల్లండి, దేవుడి పేరంటే. అప్పుడు కాంతం అని పిలిచారండి. బయటకు వచ్చేసిందండి. బయటకు వచ్చి సపం ఇప్పేసి అలా బుస కొట్టేస్తుందంట.
అప్పుడు కొట్టేరని కొట్టారంటే అలా ఇద్దరు ఏకమై కొట్టేసారండి. ఆ పాముని చూడండి, నాకు 20 మంది ఆ వాడకట్టు అందరూ వచ్చేసారండి. ఎంతలా ఉందండి ఆ పాము ఇక్కడి నుంచి అక్కడికి ఉందండి. మరి సోమవారం నాడే నా మీద పగబెట్టిందండి. సోమవారం ఆగిందండి, మంగళవారం ఆగిందండి. జీవజాలాలు మేము ఇంటి చుట్టూ చల్లుకుంటామండి. ఎప్పుడు లోనకు సొరపండికంగా నేను బయటకు వెళ్ళాక దానికి సందు వచ్చిందండి. అయ్యగారు తండ్రి అని ఎప్పుడైతే పిలిచానండి నేను, అప్పుడు అలాగ ఆగిపోయిందండి ఆ పాము. అదొక సాక్ష్యం అండి. నా భర్త ఇదిగోనండి 6 సంవత్సరాలు అయ్యిందండి. సాయి హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. కిడ్నీలు 2 పోనీ అన్నారండి. అనపర్తి హాస్పిటల్ తీసుకెళ్తే కిడ్నీలు పోనీ బతకడన్నారండి. 20 రోజులకి ఎక్కువ బతకడన్నారండి. రాజమండ్రి పెద్ద హాస్పిటల్ ఏదో హాస్పిటల్కి తీసుకెళ్ళారండి ఎమ్మెల్యే గారు, అక్కడ బతకడన్నారండి. 4 హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు కానండి ఎంతకంతే తీసిపోండి అన్నారండి ఎమ్మెల్యే గారు తీసుకెళ్తే. కడుపు అంతా ఉబ్బిపోయండి, మోకాళ్ళు ఉబ్బిపోయి, మోకం ఉబ్బిపోయి, ఇంకా ఇన్ని మెతుకులు కూడా తినేవాడు కాదండి. ఇక్కడి నుంచి అక్కడికి నల్లపోయి ఓడండి. ఇంక రేపో మాప అంటానే ఉన్నారండి. దాంట్లో కూడా అదే మాదిరిగా చెప్పారండి. తెల్లారితే తైలా పండగండి. తండ్రి నా భర్తకి ఇలాగ ఉంది, నువ్వు బాగు చేసి నా పసుపు కుంకాన్ని ఇవ్వాలి తండ్రి మీరు, అలాగని నా భర్త బతికాడంటే ఎమ్మటినే రక్షణ పొందుతాం తండ్రి అలాగని చెప్పి దండం పెట్టుకుని ప్రార్థన చేసుకున్నాను. కాకినాడలో ఈయన గారిని వదిలేసండి. కాకినాడ నుంచి వచ్చే అయ్యగారి దగ్గరికి వచ్చండి. ఇక్కడ తండ్రి దగ్గరికి వచ్చి మొర కొట్టేనండి. ఆ రోజు ఏదో రోజండి, ఆ రోజు మొర కొట్టానండి. మొర కొట్టగా ఏడగా తండ్రి చుట్టూని ఎంత ఎత్తు బిడ్డ రక్తం గడ్డ కట్టేసిందండి. ఎంత స్వేచ్ఛగానో ఆనిందండి. ఏమ్మా భయపడుతున్నావు, భయపడక అన్నారండి. ఎవరో పలకరిస్తున్నారు అనుకున్నానండి నేను. ఇంకా ఇక్కడ నుంచి కానుకేసుకుని అయ్యగారి దగ్గరికి మేడకాడికి వెళ్ళానండి. అయ్యగారు మళ్ళీ ప్రార్థన చేశారండి. మీ భర్తకి ఏం భయం లేదమ్మా, దేవుడు ముడుతున్నాడు, కిడ్నీలు 2 బాగా అయిపోతాయి, మరణం లేదని చెప్పి అయ్యగారు చెప్పారండి. అయ్యగారు చెప్పిన ప్రకారంగానే నా భర్త బతికాడండి. 4 హాస్పిటల్ తిప్పిన బతకడన్నారండి. 6వ సంవత్సరం అండి ఇప్పుడు. తండ్రి మరి చిన్న సాచకం దేవుడు దీవించిన కాలండి. అయ్యగారికి అమ్మగారికి వందాలండి. కూడి వచ్చిన మీ అందరికి కూడా వందాలండి. నాకు 2008లో పెళ్ళి అయిందండి. పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిందండి. వచ్చిన తర్వాత అలా మెడిసిన్ తీసుకుంటేదాన్ని అండి. అయితే 8 నెలల 15 రోజులకి పెయిన్స్ వచ్చేయండి హాస్పిటల్కి తీసుకెళ్తే బేబీ లోపల చనిపోయిందని అన్నారండి. అంటే అప్పుడు మా అమ్మ ఎంతగానో బాధపడ్డారండి. ఇదేంటి బిడ్డకి ఎలా అయింది అనేసి అనుకున్నారండి. అనేసి మా అమ్మగారు అప్పటికే దేవుని తెలుసుకున్నారండి. అయితే అప్పుడు అలా ప్రార్థన చేసి ప్రభు తండ్రి ఆపరేషన్లో అంటే మేము తట్టుకోలేం ప్రభు తండ్రి, మళ్ళీ ఇంకో బిడ్డ మాకు కావాలి ప్రభు, ఈ బిడ్డనైతే నువ్వు తీసుకున్నావు కదా అనేసి మేము ప్రార్థన చేసుకున్నామండి. దేవుడు ఏ ఆపరేషన్ లేకుండా నార్మల్ డెలివరీ అయిందండి. అయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చిందండి. వచ్చిన తర్వాత మళ్ళీ కాకినాడ రమ్య హాస్పిటల్లో పడితే ఆవిడ అన్ని టెస్టులు చేయించిందండి. ఎందుకు ఇలా అయింది అనేసి. ఏమీ వెనకాల ముందు ఎవరన్నా పోయారని అడిగితే ఏమీ లేదండి అనేసి చెప్పానండి. చెప్తే అన్ని మెడిసిన్స్ వేసిన తర్వాత మళ్ళీ 8 నెలల 15 రోజులకి మళ్ళీ పెయిన్స్ వచ్చాయండి. పెయిన్స్ వచ్చాయని తీసుకెళ్తే ఆవిడ లేదనేసి దగ్గరగా ఉన్న మా ఊళ్ళో హాస్పిటల్ తీసుకెళ్లారండి. తీసుకెళ్తే అప్పటికి మళ్ళీ బేబీ చనిపోయిందని చెప్పారండి. కడుపులో చనిపోయిందని చెప్తే ముందు పాప పోయింది, వెనకాల మళ్ళీ ఇదేంటి ప్రభా పరిస్థితి అనేసి అలా బాధపడుతుంటే మా అమ్మగారి మీద ఎన్నో నిందలు వేసేవారండి. ఈవిడ దేవుడిని నమ్ముకుని పిల్లల్ని ఏయో దెయ్యాలు ఏయో పెట్టేస్తున్నాయి నీళ్ళు వసుకుని ఉండగాని ఏమీ కట్టింతలేదు చేస్తలేదు అనేసి మా తింటేవారు. అందరూ కూడా ఇరుగు పొరుగు వారు తిట్టేవారండి. తిట్టినా సరే మా అమ్మ మా దేవుడు ఉన్నాడు మాకేం పర్వాలేదు అనేసి ధైర్యం చెప్పి బాధపడకమ్మ మన దేవుడు ఉన్నాడు, దేవుడు ఇస్తాడు, కీడు చోటును మేలు చేసే దేవుడు అనేసి మేము ప్రార్థన చేసుకునేవాళ్ళండి. చేసుకున్నట్టుగా ఆ బాబు ముందు పాప వెనకాల బాబు చనిపోయారండి. చనిపోతే మళ్ళీ దేవుడు ఇచ్చాడండి గర్భఫలం. ఇచ్చాక ఊళ్ళో డాక్టర్ గారి దగ్గర వాడుతున్నానండి. ముందు వాడుతుండగా అన్ని టెస్టులు చేయించి ప్రతిదీ చేయించేవారండి. చేయించినా సరే అన్నీ నార్మల్ అని వస్తున్నాయమ్మా, ఏ ప్రాబ్లం లేదంటున్నారు, మరి ఎందుకు ఇలా అవుతుందో తెలియట్లేదు అనేసి అన్నారు. అన్నాక మళ్ళీ 7వ నెలని విపరీతంగా నేను నీరసం చేసేసండి. నీరు ఊరికే పోయి ఎంతగానో బలహీనం అయిపోయానండి. అయిపోయి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన నీరసంగా ఉన్నదంటే మెడిసిన్ ఇచ్చారండి. మా అమ్మగారు ముందు 2 సార్లు ఇలాగ అవుతుందండి, అందుకే మీ దగ్గర వాడించామండి అనేసి. అంటే అప్పుడు టెస్ట్ షుగర్
షుగర్ టెస్ట్ చేయించానమ్మా అని చేయించి ఒక్కసారిగా 500 వచ్చేసిందండి షుగరు. 500 వచ్చేస్తే షుగర్ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్తే ఆమెకి ఏం పెట్టకండి, ఏమీ తిరగకూడదు, హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోండి అని అన్నారండి. అంటే హాస్పిటల్లోనే అడ్మిట్ చేసేసుకుని పొద్దున్న సాయంత్రం 3 పూట్ల కూడానండి బ్లడ్ తీసుకుని పెట్టుకెళ్ళి ఏ క్షణాన్ని ఎంత ఉన్నదో అని షుగర్ టెస్ట్ చేస్తారు ఉండేవారండి. ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు అదేంటి నీళ్ళు వస్తున్నా ఆమెకి పళ్ళని అయ్యని అని ఇస్తారో మీరు పొలమని రక్తం తీసేస్తున్నారు, పాపం ఆవిడకి ఇంకా బలహీనం అయిపోతుంది అనేసి అనివారండి. అంటే దేవుడు మనకు ఉన్నాడమ్మా, దేవుడు రక్తం ఇస్తాడమ్మా, బాధపడుకో అనేసి అనేదండి. ఆ పరిస్థితిలో ఉండగాని మా పిన్నత్త గారు వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అవుతుంటే ఒక ఆమె వచ్చిందండి. వచ్చి చూడడానికని వచ్చి అయ్యో 2 సార్లు ఇలా అయిందో అనేసి పెద్దాపురం స్వర్ణ దేవాలయానికి వెళ్ళమ్మా, దేవుడు మేలు చేస్తాడు, నీకు మగ పెట్టినెత్తాడు అనేసి అన్నదండి. అంటే మా అమ్మగారు ఎంతకాలం వెళ్తాం, అనేక చోట్లకి వెళ్ళి ఎన్నో మందులు ఆడించాం మేము, మా అల్లుడు కూడా ఎంతగానో బాధపడుతున్నాం, పోలేని డబ్బులు ఖర్చు పెడుతున్నాం, కానీ దేవుడు మరి మా అంది ఇంకా కొన్ని చూపుతలేదనేసి అన్నారండి. అంటే ఆ పరిస్థితుల్లో లేవనాల పరిస్థితి అండి. ఇంకా అలా హాస్పిటల్లో అడ్మిట్ అవి సిజర్ చేస్తాననేసి ఇంకా ఇంటికి వెళ్ళొద్దన్నారండి. ఇంకా అక్కడ ఉండిపోయిన 4 రోజులు ఉండిపోయి అక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నానండి. దేవుడు గొప్ప రీతిగా మరి నేనేమి 7వ నెలలో ఇంక అసలు నుంచి ఏమీ తినడానికి లేదండి. ఒక్క చపాతీ తినమని కొంచెం కర్రీ ఎక్కువ వేసుకుని అదే తినమని వారండి. 3 పూట్ల ఇంకేమి పళ్ళు కానీ పాలు కానీ ఏమి పెట్టద్దని వారండి. ఒకవైపు నుంచి ఒంట్లోనే రక్తం అంతా ఆ టెస్టులు చేసి అతనే తీసేవాడండి. అప్పుడు మా అమ్మగారు పర్వాలేదమ్మా, దేవుడు మనకి నీ జీవాహారం అందిస్తాడు, నీ బిడ్డను బాగా గొప్పగా బిడ్డగా చేస్తాడు, అందరికంటే బాగా నీకే పుడతాడు, బాధపడుకో అనేసి అన్నదండి. అన్నాక అప్పుడు 8 నెలలు 15 రోజులు అయిన తర్వాత సిజర్ చేసి బాబుని తీశారండి. గొప్ప రీతిగా మరి 3 కేజీలు ఉన్నాడండి. ఎంతగానో బాగా దేవుడు గొప్ప కార్యం చేశాడండి. స్వర్ణ దేవాలయానికి 7 వారాలు వచ్చి 8వ వారం సాక్ష్యం చెప్పుకుంటున్నాడండి. దేవుడు గొప్ప మేలు చేశాడండి. దేవుడు ఇచ్చిన సాక్ష్యం. నేను మరి మా సహోదరు ఒక ఆవిడ స్వర్ణ దేవాలయానికి వచ్చేదండి. వస్తుందంటే ఇక్కడ సాక్షికాలు అన్నీ చెప్పేదండి. చెప్తుంటే ఇంత ఎలా చెప్తుంది ఏంటని నేను ఒకసారి చూడడానికని వచ్చానండి. వస్తే మరి దేవుడు ఎంతగానో మరి మా మనవరాలకి స్థలం కొనుక్కుండి ఆ డబ్బు ఇచ్చేసిందండి. నా 1,30,000 నెల అయినా ఆవిడ రిజిస్ట్రేషన్ చేయలేదు. ప్రభా నువ్వు రిజిస్ట్రేషన్ అవుతే నేను సాక్ష్యం చెప్పుకుంటాననేసి అనుకోండి. దానికి ఆ వారంలోనే రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. అయిపోతే నేను మళ్ళీ రావడం మానేసానండి. మానేస్తే మళ్ళీ నాకు మరి కడుపు నొప్పి మరి విరోచనాలు చాలా విపరీతంగా 15 రోజులు చాలా బాధపడ్డానండి. రోజుకైతే 5 సార్లు అవి. అయితే నీ అనుకున్న రీతిగా పోనీ సోమవారం ఈరోజు ఎలాగన్నా తప్పు ఏదైతే అది అవుతుంది అనేసి వచ్చానండి. వస్తే మరి ఆ రోజే దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడండి. ఆ రోజు నుంచి ఏమి లేదండి. మరి ఆ రాత్రి అయితే అయ్యగారు వచ్చి మరి కుర్చీ వేసుకుని కూర్చుండి ఏంటమ్మా నీ మనవని అడిగారండి. అంటే ఏమి కాదండి మా మనవరాలకి 5 సంవత్సరాలు అయిందండి, పిల్లలు పుట్టలేదు, పెళ్ళివి అనేసి అన్నాను. మళ్ళా అమ్మగారు పక్కన కూర్చున్నారండి. మా మనవరాలకి అమ్మ బ్లడ్ ముక్క తీసి ఇచ్చారండి. మరి దేవుడు చేసిన కార్యం. పోయిన జనవరిలో మా అమ్మాయికి బ్లీడింగ్ ప్రాబ్లం అయిందండి. అయితే నేను మామూలుగా ఏది గర్భసంచి ప్రాబ్లమ్ అని అనపతి తీసుకెళ్ళండి డాక్టర్ గారి దగ్గరికి. తీసుకెళ్తే డాక్టర్ గారు స్కానింగ్ కాకినాడ తీసుకెళ్తే అక్కడ స్కానింగ్ 4-5 చేశారండి. చేసిన తర్వాత మళ్ళీ అనపతి తీసుకెళ్తే ఈ అమ్మాయికి మేము చెప్పలేము, పారణ మందులు అయ్యి అపోలోలో దొరుకుతాయి, మీకు అక్కడ దొరకవు, డబ్బుల గురించి లెక్క చేయకండి అని చెప్పారండి అనపతి గంగిరెడ్డి గారు. వెంటనే నైట్ 10ంటికి తీసుకెళ్ళిపోయాను పాపని. ఐసీలో జాయిన్ చేసేసి 4 రోజుల వరకు దాని బాడీలో ప్రతి అవయవాల టెస్టులు చేశారండి. అవి చేస్తే ఇంక రోజుకి మాలో ఒళ్ళు మండిపోయేదండి. మా ఒళ్ళు అంతా మా పాప గురించి చెప్పినప్పుడు ఇంక మా శరీరం పనికొచ్చింది కదండి, అంత అలా చెప్పారు. ప్రతి ఒక్క టెస్ట్కి ఒక్కొక్క బలహీనతంగా చెప్పేవారండి. తర్వాత లాస్ట్ ఇంకా మీ అదృష్టం బొంబాయి వెళ్ళిపోతుంది, ఇంకెక్కడ అంత చిక్కలేదు ఇది అన్నారండి. అంటే ఏసయ్య నా కూతురికి నువ్వు తప్ప ఎవరో లేరు, మాకు ఎవరో లేరు తండ్రి, నాకు ఒక కూతురు ఇచ్చావు, నువ్వు దానికి 2 బిడ్డలు ఇచ్చావు, ఎవరు కప్పు చెప్తావు తండ్రి అని నేను హాస్పిటల్లో అలాగే ఏడుస్తా ఉన్నానండి. ఉంటే డాక్టర్ గారిలాగా వచ్చి అమ్మ మీ అమ్మాయికి ఏం కాదు, ఇది ఏదో అలాగ అలజడి అయింది, ఇది పాపకి ఏ ప్రాబ్లం లేదు అని డాక్టర్ గారిలాగా వచ్చి చెప్పారండి. చెప్పిన తర్వాత ఆ నరాలకి సర్జరీ చేశారండి. చేసిన తర్వాత ఒక 4 నెలల వరకు అపోలో హాస్పిటల్లో ఉన్నాం. తర్వాత ఇప్పుడు పాప అయితే ఏమి తినకూడదు, జీవితకాలం అంతా మందులు వాడాలి, కారం గట్ట పులుపు ఇలాంటి తినకూడదు అన్నారు. మామూలుగా అలాగ 5-6 నెలలు అపోలో హాస్పిటల్కి నెల వస్తా ఉండేవాళ్ళు అండి. పాప అయితే భద్రాచలం దగ్గర కొత్తగూడెంలో ఉంటారు. నెల వచ్చి మందులు తీసుకుని వెళ్ళేది. ఇప్పుడైతే పాప అన్నీ తింటుందండి.
మెడిసిన్ కూడా వేసుకుంటుంది లేతలేదమ్మ, దేవుడు ఉన్నాడు, నేను మింగను, నా పిల్లల దేవుడు చూసుకుంటాడు. మా పాప కూడా దేవుడి మీద పారేసిందండి భారం. నేను దేవుడి మీద పెట్టుకుని కూర్చున్నా. ఆవేళ స్వర్ణ దేవాలయంలో నేను సాక్షిగా నిలబెట్టాలి తండ్రి, నేను చెప్పలేనని వణుకుపోతూ ఉన్నానండి. ఇంకో సంవత్సరం అయింది, మే నెల 12 సంవత్సరంలో, ఇది సంవత్సరం 2013లోకి వచ్చేసాను. అయినా చెప్పలేక రాలేపోయినండి, దడదడ వచ్చేద్దునా కానీ అయినా తెగించి చెప్పాలనుకున్నాను. కానీ అయ్యగారితో పొద్దునండి పెద్ద సాక్షిని చెప్పాలండి అనుకుని వచ్చి రాగానే అయ్యగారు ఉండగా చెప్పానండి. చిన్నగా రాయించాను 2 అక్షరాలు. అయినప్పుడు అయ్యగారికి వందలండి సాచుకుని నాతో చెప్పించినందుకు. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. నా పేరు భాగ్యలక్ష్మి అండి, మాది వీరవారం అండి. నేను 10th క్లాస్ చదివిన తర్వాత నేను నా కాల్ మీద నిలబడేదాకా నేను చదువుకుంటాను నాన్న అని మా నాన్నగారిని అడిగినప్పుడు అండి, మా నాన్నగారు చదువుకోవద్దన్నారండి. అసలు నువ్వు చదువుకోవడానికి ఏం లేదు, ఇంటికాడే ఉండు, అసలు ఎక్కడికి వెళ్ళొద్దు అని అన్నారండి. తండ్రి నేను చదువుకుంటాను ప్రభు, నా కాల్ మీద నేను నిలబడాలి తండ్రి అని నేను మోకాలు వేసుకుని ప్రార్థన చేసుకున్నానండి. మా నాన్నగారు ఎన్నోసార్లు బ్రతిమాలితే వద్దన్నారండి. తండ్రి నేను నా కాల్ మీద నిలబడితే స్వర్ణ దేవాలయానికి వచ్చి నేను సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభు అనేసి అనుకున్నానండి. అలాగనుకున్నాక 2 రోజులు మా నాన్నగారు చదువుకోమన్నారండి. నీ ఇష్టం అమ్మ, ఇప్పటి వరకు చదువుకుంటావో చదువుకున్నారండి. నేను నర్స్ ట్రైనింగ్ చేశానండి, నాకు 1st క్లాస్ వచ్చిందండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి, సంఘ సహోదరులకు అందరికీ వందనాలండి. నాకు 3 నెలలు పెట్టి అసలు బాగాలేదండి, ఏం తిన్నా ఈవిడేది కాదు. ఈ తర్వాత మా చెల్లి ఇక్కడికి స్వర్ణ దేవాలయాన్ని తీసుకొస్తే బాగుంటుందని అన్నదండి. నాకు గాలి పట్టుకొని 3 నెలలు ఏడిపించిందండి, ఏం తిన్నా వాంతులు అయిపోయి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు గాలి అది వదిలిపోయిందండి. నాకు తిన్న తిండి నాకు ఇముడుతుందండి. ఆ తండ్రే నాకు రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళాక వచ్చి నా కడుపులో చెయ్యట్టి, నీకు ఏ బాధ లేదమ్మా, నీకు బాగున్నదని చెప్పి ఆ తండ్రి నన్ను తట్టి లేపాడండి. ఆ రాత్రి కాడి నుంచి ఆ పొద్దున్న లేసి ఏం తిన్నా కూడా నాకు ఇముడుతుందండి, కొంచెం ఆరోగ్యంగా బాగున్నదండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాక. ఏసైకి వందనాలండి, అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. నేను ధర్మవరం నుంచి వచ్చానండి. నా పేరు దేవి ప్రసన్న అండి. నేను మా ఆయన గారి కాంట్రాక్టర్ అండి. ఆయనకి రావాల్సిన డబ్బులు రాలేదండి. 6 నెలల నుంచి ఆ డబ్బుల కోసం తెగ తిరుగుతున్నారండి. నేను షాల్కి వస్తాను అనుకున్నానండి. అప్పుడు ఆ ఈడీ గారు ఫోన్ చేసి రమ్మని చెప్పారండి. వెళ్ళగానే డబ్బులు వచ్చినాయండి. అలాగే మా నాన్నగారికి కూడా ప్రమోషన్ వచ్చిందండి. చిన్న సాక్ష్యం దేవుడికి అర్పిస్తున్నానండి. దేవుని నామకు వందనాలండి. అలాగే అయ్యగారికి అమ్మగారికి నా వందనాలండి. మాది జగ్గంపేట అండి. నా పేరు సురేష్ కుమార్ అండి. మరి నేను గత 5 సంవత్సరాల నుండి చేతబడి శక్తుల నుండి దురాత్మల నుండి పీడింపడుతున్నానండి. మరి నేను ప్రార్థన టీవీలో వాక్యం చూసినా, మరి నా కుటుంబంలో ప్రార్థన చేసుకున్నా సరే, నేను కాళ్ళు చేతులు తల కింద పడి కొట్టేసుకుని ఉండండి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కూడా. మరి నాలో దురాత్మలు మరి ఎక్కువగా ఉండి నన్ను అలా పీడించేవండి. అలాగే నాకు నా చేతుల్లో నుంచి నా కాళ్ళలో నుంచి కూడా నాలో నుంచి ఏదో ప్రభావం బయటకు వెళ్ళిపోయినట్టుగా ఉండేదండి. పీల్చేసేయండి, రక్తం పీల్చేసినట్టుగా ఉండేదండి. నేను ఇంకా లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నన్ను మా బంధువులు మురారు నుంచి నన్ను చూడటానికి వచ్చి, మరి ఈ పెద్దాపురం సాలలో స్వస్థత జరుగుతుంది, ఇక్కడ తీసుకెళ్ళండి అని చెప్పారండి. మరి నా బంధువులు నన్ను ఇక్కడ తోడుకొని తీసుకొచ్చారండి. నన్ను మెయిన్ గేట్లో నుంచి వచ్చేటప్పటికే నన్ను సాతాను లోపలికి అడుగు పెట్టనిచ్చేది కాదండి. మరి నన్ను 4 నన్ను చేతులు పట్టుకుని లాక్కొచ్చేవారండి. అలాగే 1వ వారం 2వ వారం లాక్కొచ్చారండి. మరి అలాగే ఇక్కడ అయ్యగారు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా నేను పక్కన కూర్చుంటుండగా ప్రార్థనలో కొట్టేసుకుంటూ ఉండండి. మరి దేవుడు నన్ను 2 వారాలు అయిన తర్వాత మరి 3వ వారానికి శుక్రవారం శనివారం ఆదివారం నువ్వు మరి పెద్దాపురాన్ని ఉన్నటువంటి చర్చిలోకి రాని అయ్యగారు చెప్పారండి. మరి 3 రోజులు అక్కడ నేను చర్చిలో ఉండి అయ్యగారితో అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నానండి. మరి దేవుడు నాకు స్వస్థతనిచ్చాడండి. మరి చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మాదైతే గొప్ప సాక్ష్యం అండి. దేవుడు ఎంతో మేలు చేసి ఉన్నాడు. మరి మాది అన్నవరం అండి. గుల్ల శ్రీకాంత్ అండి నా భర్త పేరు. నా పేరు శ్రీ విద్య అండి. మరి నా భర్త తుని ప్రయాణమై వెళ్తూ బండి మీద వస్తూ ఉన్నప్పుడు క్రికెట్ బాల్ వచ్చి కన్నుకి గట్టిగా తగిలి గుడ్డంతా కదిలిపోయిందండి. అయితే అప్పుడు మేము రాజమండ్రి హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ గారు పరీక్ష చేసి చూసి కన్ను అంతా నరాలన్నీ కదిలిపోయి ఇక కన్ను రాదు, మేమేం చేయలేమనేసి
ఆవిడ చెప్పి ఓపీ చీర చింపేసి వెళ్ళిపోమన్నారండి. అప్పుడైతే మరి మాకు ఏమీ చేయాలో తెలియలేదండి. తెలియనప్పుడు విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. మళ్ళీని తీసుకెళ్ళినప్పుడు అక్కడ 3 డాక్టర్లు పరీక్షలు చేశారండి. స్కానింగ్లు తీసి 3 లక్షలు అవుద్దమ్మా, 3 ఆపరేషన్ చేయాలి, అయినా కానీ కన్ను వస్తుందని మేము చెప్పలేము అని 3 డాక్టర్లు పరీక్ష చేసి చెప్పినప్పుడు అక్కడ ఏం చేయాలో మాకు తెలియలేదండి. తండ్రి, మరి నీ మీదే ఆనుకొని మేము బ్రతుకుతున్నాం, మేము నీ సేవలో కూడా మేము ఉంటున్నామండి. అన్నవరం కెనడియన్ బాప్టిస్ట్ చర్చిలో మేము సభ్యులమండి, దేవుని సేవలో ఉంటాము. అలాంటప్పుడు అక్కడ ప్రార్థించుకున్నామండి. మరి మా ఆడపడుచు గారు ఇక్కడే సోమల కొట్టండి వాళ్ళది. ఆవిడ అన్నారండి, అమ్మ ఇలాగ పెద్దాపురం స్వస్థాలకి వస్తానని ప్రార్థన చేసుకో, నువ్వు దేవుడు గొప్ప కార్యం చేస్తాడని చెప్పారండి. చెప్పినప్పుడు అక్కడ మోకరించి ఎంతో కన్నీరు విడిచి, తండ్రి మరి నా భర్తకు నువ్వు కన్నిచ్చినట్లయితే నీ స్వస్థాలకు వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటాను నాయనని అక్కడ ప్రార్థించుకున్నప్పుడు దేవుడు ఆ తర్వాత ఆ 2 రోజుల్లో నుండి మళ్ళీ మేము తిరిగి వచ్చేసి రాజమండ్రి మా ఆడపడుచు గారి ఇంటి దగ్గర ఉన్నామండి. అప్పుడు కాకినాడ కెర్నికంటి హాస్పిటల్కి వెళ్ళామండి. వెళ్తే అక్కడ కూడా పరీక్ష చేసి, అమ్మ ఏం కాదు, చిన్న ఆపరేషన్తో కన్ను వచ్చేస్తుంది, మీకు ఎవరు చెప్పారు ఇలా రాదని అనేసి అన్నారండి. దేవుడు గొప్ప అద్భుత కార్యం చేశాడండి. అక్కడ 3 డాక్టర్లు స్పెషలిస్టులు కూడా పరీక్ష చేసి కన్ను రాదు అని చెప్పినప్పుడు మేము ఎంతగానో దుఃఖించి దేవుడిని అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యము చేశాడండి. ఆ రోజు ఉదయం నేనైతే టీవీ పెట్టుకుని దేవుని వాక్యం వినడానికని ప్రార్థన చేసుకుని టీవీ పెట్టినప్పుడు దేవుడు ఒక వాగ్దానాన్ని నాకు ఇచ్చాడండి. నీలో ఆవగించేంత విశ్వాసం ఉంటే నువ్వు దేవుని కార్యం చూస్తావని వాక్యము నాకు వినిపించిందండి. ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుని తండ్రి, మరి నాయన నీ స్వస్థాలకు వెళ్ళి నేను సాక్ష్యం చెప్పుకుంటాను, నా భర్తకు కన్ను ఇవ్వాలని నేను దేవుని దగ్గర పోరాడినప్పుడు దేవుడు నాకు భర్తకు కన్నిచ్చి ఇవ్వండి ఈ రీతిగా మమ్మల్ని నిలబెట్టారండి. తర్వాత ఇంటికి వచ్చాక తర్వాత ఇంకో కార్యం కూడా చేశాడండి దేవుడు నాకు. మరి మాదైతే చిన్న ఇల్లండి, అది పడగొట్టి 2 అంతస్తుల డాబా కట్టుకోవడానికి కూడా దేవుడు మాకు ఎంతో గొప్ప మేలు చేశాడండి. అది కూడా అద్భుత కార్యంగా మేము అనుకోని రీతిగానే ఆ గృహం కూడా దేవుడు ఇచ్చినాడండి. మా పట్ల దేవుడు చేస్తున్న మేలుకి నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. మీరందరూ కూడా నా తండ్రి దేవుని అందు విశ్వాసం ఉండి మీరు ఏది అడిగినప్పటికీ దేవుడు ఖచ్చితంగా ఇచ్చే దేవుడు అండి. దేవుని పాదాల దగ్గర మన విశ్వాసంతో అడగాలండి. మీ అందరికీ నేను సాక్షిగా చెప్తున్నానండి, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. మనం ఏది అడిగినప్పుడు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. మనం హృదయపూర్వకంగా దేవా నువ్వే ఉన్నావు, నువ్వే నా తండ్రివని మనం ప్రార్థించుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన పట్ల గొప్ప కార్యం చేస్తాడని మీ అందరి పక్షమున నేను దేవుని పక్షం నేను సాక్ష్యం చెప్పుకుంటున్నానండి. వస్తాను అని అనుకున్నప్పుడే నా భర్త కన్నుకు స్వస్థత కలిగిందండి. నిజంగా గొప్ప దేవుడు అండి, గొప్ప మేలు చేశాను. మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా మీరు సాక్ష్యాలు చెప్పి ప్రతి ఒక్కరిని ఇక్కడికి నడిపించమని మీ అందరిని కోరుతున్నాను.